నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ చేయబోతున్నా. పొన్నగంటాకు పెసరపప్పుతో వేపుడు చేయబోతున్నా. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ కూడా. ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పొన్నగంటాకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆకులన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పొన్నగంటాకు చాలా మంచిది. వారానికి 3 సార్లైనా తినాలంట. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. కంటికి కూడా చాలా మంచిదంట ఈ పొన్నగంటాకు కర్రీ తింటే. పొన్నగంటి కూర తీసుకుని ఇలా ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పొన్నగంటాకు వేసుకోవాలి. చూడండి, పొన్నగంటాకుని నీట్గా కడిగి పెట్టుకుని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి. ఈ కర్రీ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పొన్నగంటాకుని ఇలా ఫ్రై చేసుకుంటూ 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, పొన్నగంటాకు అయితే సగం కుక్ అయింది. ఇప్పుడు పెసరపప్పు గంట ముందు నానబెట్టాను. ఆ పెసరపప్పుని పొన్నగంటాకులో వేయాలి. ఇప్పుడు ఈ పొన్నగంటాకు పెసరపప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు పొన్నగంటాకు అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసిన వెంటనే వాటర్ వస్తుంది అనమాట. ఇది ఆకుకూర కదా, సాల్ట్ వేసిన వెంటనే వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ తోటి ఈ పప్పు అంతా కుక్ అయిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, పెసరపప్పు పొన్నగంటాకు వేపుడైతే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.